హాయ్ గైస్, నేను మీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను. దాన్ని మీరు అగ్రీ చేస్తున్నారా లేదా అనేది నాకు చెప్పండి అనమాట. సో మీరు కానీ అగ్రీ చేస్తే ఎస్ అని కామెంట్ చేయండి, లేదంటే నో అని కామెంట్ చేయండి. బట్ ఏదో ఒకటి కామెంట్ చేయండి, ఎస్ ఆర్ నో అనేది. ఓకే, మన జీవితంలో కొన్ని విషయాల్లో మనం చాలా డిసప్పాయింట్ అయిపోతాం, అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మన ఫైనాన్షియల్ స్టేటస్ పరంగా కానీ, లేకపోతే మన బాడీ గ్రోత్ పరంగా కానీ, లేకపోతే ఇంకా నువ్వు చేస్తున్న జాబ్ పరంగా కానీ కొంచెం అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతావు. ఇవన్నీ అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అయినా పర్లేదు. బట్ నువ్వు క్రూయల్గా చేసేది కూడా నువ్వు అండర్ కాన్ఫిడెంట్గా కానీ ఫీల్ అయితే దీనికోసం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఏంటంటే మీరు క్రూయల్గా ఉండాల్సిన విషయంలో కూడా మీరు అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మంచి జాబ్ తెచ్చుకున్నారు, అలాగే మంచి కార్ కొనుక్కున్నారు. సో ఇవన్నీ మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. బట్ మీరు ఎక్కడో అండర్ కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారు. అదే మీ బాడీ స్ట్రక్చర్ పరంగా వెళ్తారనమాట. బయటకు వెళ్ళినప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఉండరు. ఎందుకు నేను కాన్ఫిడెంట్గా ఉండలేకపోతున్నాను అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మీ బాడీ స్ట్రక్చర్ వల్ల మీరు కాన్ఫిడెంట్గా ఉండలేకపోతున్నారు అనమాట. మీ బాడీ పోర్షన్ ఎలా ఉంది, దాన్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకుంటే మనం కాన్ఫిడెంట్గా ఉంటాము అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ వాసు తెలుగు యూట్యూబర్, మై స్వీట్ బ్రదర్స్ అండ్ అమేజింగ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో వాసు. ఓకే, సౌండ్స్ ఆర్ ఇంట్రెస్టింగ్. లెట్స్ రోల్ ది ఇంట్రో. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. ఓకే గైస్, పాయింట్ నెంబర్ 1, అన్కాన్ఫిడెంట్ డ్రెస్సింగ్. ఎస్, అన్కాన్ఫిడెంట్ డ్రెస్సింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్, మా కాలేజ్ డేస్లో నాకు ఒక మంచి ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. సో వాడు ఏంటంటే మంచిగా ఇన్షర్ట్ అది చేసుకొని డైలీ కాలేజ్కి వస్తూ ఉంటాడు అనమాట. సో మంచిగా ఇన్షర్ట్ చేసుకుంటాడు. మేము ఒక 10 మెంబర్స్ గ్యాంగ్ ఉంటాం. 10 మెంబర్స్లో మంచిగా డ్రెస్సింగ్ అది వేసుకొని కాలేజ్కి వస్తూ ఉంటాడు. బట్ ఏంటంటే వాడు ఎలా ఇన్షర్ట్ అది వేసుకొని నా దగ్గరికి వచ్చి అరే మామ, బాగుందా, ఎలా ఉంది, ఏంటి అని ఇలా సర్దుకుంటూ ఉంటాడు అనమాట. సో ఆడికి నేను ఆల్రెడీ చెప్పాను, రే బాగుందిరా, ఇన్షర్ట్ బాగుందని అది చెప్పినా సరే మళ్ళీ మన దగ్గరికి వచ్చి రే బాగుందా అని ఇటు హెయిర్ అది దువ్వుకుంటూ ఇలా సర్దుకుంటూ ఉంటాడు. సో హెయిర్ అది ఇలా అనుకోవడం, అందరి మధ్య హెయిర్ అది ఇలా అనుకోవడం, ఎలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటి పనులు మనం ఎప్పుడు ఎవరైనా మన ఎదురుగా ఒక అమ్మాయిలు కానీ ఎవరైనా వచ్చేటప్పుడు ఇలా అనుకుంటాం. ప్రతి ఒక్కరు జనరల్గా చేసేదే. బట్ మనోడు ఎనీ టైం అలా అదే అర్థం కనిపించిందా ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు అలా ఉండిపోతాడు లోపల ఉడుకొని ఇలా. సో ఇలాంటి పనులు కానీ మీరు చేస్తే అండర్ కాన్ఫిడెంట్ బాయ్ కింద మిమ్మల్ని కన్సిడర్ చేస్తారనమాట. సో ఎగ్జాంపుల్, మీరు మీ ఫ్రెండ్ ఒక షాపింగ్కి వెళ్ళి అక్కడ ఏదో డ్రెస్సెస్ ఏవో తీసుకున్నారు, షర్ట్ ప్యాంట్ తీసుకున్నారు, ట్రయల్ రూమ్కి వెళ్ళారు, వేసుకున్నారు, చూసుకున్నారు. ఓకే, మీకు నచ్చింది, బాగానే ఉంది. సో మీ ఫ్రెండ్ దగ్గరికి వచ్చారు, అరే ఎలా ఉందిరా అని అడిగితే వాడేంచి ఏదో మూడ్లో ఉంటాడు. వాడు ఆడుకున్న టెన్షన్స్లో ఏదో మూడ్లో ఉండి బాగానే ఉంది వచ్చారా అంటాడు అనమాట. బాగానే ఉందిరా వచ్చారా అంటే అక్కడ నీకు నువ్వు ప్రయారిటీ ఇచ్చుకోవట్లేదు, మీ ఫ్రెండ్ చెప్పేదానికి మీరు వాల్యూ ఇస్తున్నారు అనమాట. ఓకే, ఆడు బాగానే ఉంది అన్నాడు కదా, సరే బాగానే ఉందని తీసుకుని వచ్చేస్తావు, బిల్లింగ్ అది చేసేస్తావు, ఇంటికి వెళ్ళిపోయిన చూసుకున్న తర్వాత అది చూడడానికి చాలా చండాలంగా ఉంటుంది అనమాట. ఇది ఫీల్ అవుతారు అనమాట. సో అలా ఫీల్ అవ్వక ముందే మీరు ట్రయల్ రూమ్ లో గంట సేపు ఉండండి, చెక్ చేసుకోండి, మీరు కాన్ఫిడెంట్, మీకు నచ్చిందా లేదా. ఓకే, మీకు నచ్చితే వెళ్ళి బిల్లు చేయండి. సో అలాగే మీరు బయటికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు హెడ్ అది ఇలా కిందకి పెట్టేసుకొని ఇలా కింద నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో అలా వెళ్ళకండి. సో అలా వెళ్ళడం వల్ల మీరు అండర్ కాన్ఫిడెంట్గా ఉంటారనమాట. సో అలా ఎందుకు మీరు హెడ్ అది కింద డౌన్ చేస్తారంటే, మీ హెయిర్ స్టైల్ బాగోలేదనో, లేకపోతే మీ డ్రెస్సింగ్ బాగోలేదనో, లేకపోతే మీ ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి, అవి ఎవరైనా చూసి మిమ్మల్ని నోటీస్ చేస్తారేమో అని మీరు ఇలా దించుకుంటూ వెళ్ళిపోతారు. సో అలా మీరు ఎప్పుడైతే అలా బిహేవ్ చేస్తారో, సో ఖచ్చితంగా మిమ్మల్ని ఆ ఉద్దేశంతోనే చూస్తారనమాట. మీరు వేసుకున్న డ్రెస్లో మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, మీ బాడీ స్ట్రక్చర్ని డెవలప్ చేసుకోండి, కొంచెం ఫేర్గా వెళ్ళండి. సో ఎదురుగా అవతల వాళ్ళు మిమ్మల్ని పర్టికులర్గా చూస్తున్నప్పుడు మీరు కూడా జస్ట్ స్మైల్ ఇస్తూ వెళ్ళిపోండి. అంతేగాని హెడ్ అది ఎలా దించుకొని ఎలా వాళ్ళు చూస్తున్నా సరే మన హెడ్ అది దించుకొని ఎలా వెళ్ళిపోతే అండర్ కాన్ఫిడెంట్ బాయ్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. అలాగే మిమ్మల్ని చూడమన్నాను కదా అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడం కాదు, జస్ట్ క్యాజువల్గా చూస్తూ నవ్వుకొని, అంతేకాకుండా బాడీ అది ఇలా స్ట్రిఫ్గా పెట్టేసి ఇలా వెళ్ళడం కాదు, జస్ట్ మ్యాన్లీగా కొంచెం స్లో వాక్ చేసుకుంటూ వెళ్ళండి అనమాట. అప్పుడు మీరు కొంచెం మ్యాన్లీనెస్గా కనిపిస్తారనమాట. ఓకే.
గైస్ పాయింట్ నెంబర్ 2 ట్రిప్స్ అనమాట. ట్రిప్స్ అంటే మీ ఫ్రెండ్స్ తో వాళ్ళతో ట్రిప్స్ అవి ప్లాన్ చేయండి. మీరు వెళ్ళట్లేదు, ఎటువంటి ట్రిప్స్ కి వెళ్ళట్లేదు, దానివల్ల మీరు అండర్ కాన్ఫిడెంట్ గా ఉంటున్నారు అనమాట. సో మీ బ్రో ట్రిప్స్ కి వెళ్ళాలంటే మన దగ్గర మనీ ఉండాలి కదా అని అనొచ్చు, రైటే. సో కొంత సేవింగ్స్ లో ఉంచుకొని ఆ సేవింగ్స్ తో మీరు అప్పుడప్పుడైనా ట్రిప్స్ కి వెళ్ళండి. ట్రిప్స్ కి వెళ్ళి కొత్తవి ఎక్స్ప్లోర్ చేయండి అనమాట, ఎక్స్ప్లోర్ అవ్వండి. సో కొత్త న్యూ థింగ్స్ కోసం తెలుసుకోండి, కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి. సో అలా ఎప్పుడైతే చూసుకుంటామో మళ్ళీ మనం డెవలప్మెంట్ అవుతాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఓ దగ్గరికి వెళ్ళారు, అక్కడ ప్లంబింగ్ జంప్ అనేది ఉంటుంది అనమాట. సో అది ట్రై చేద్దాం అనుకుంటున్నారు, అందరూ భయపడుతున్నారు. సో మీరు వెళ్ళారు, చేద్దాం, మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సో వెళ్ళి చేసేసారు అనమాట, వెళ్ళి దూకేశారు. సో కాన్ఫిడెంట్ గా అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఎస్ నేను చేశాను అని మీలో మీరే చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతారు. అదే మిమ్మల్ని మీరు నమ్మి కాన్ఫిడెంట్ గా చేశారు కాబట్టి మీరు అంత హ్యాపీనెస్ గా ఉన్నారు. ఒక ప్లంబింగ్ జంప్ లోనే మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉంటే మీ లైఫ్ మీద మీరు అనుకునే ఫోకస్ మీద మీరు అంతే కాన్ఫిడెంట్ గా కానీ వెళ్తే సో అప్పుడు ఎలాంటి హ్యాపీనెస్ ఉంటుందో అనేది మీరు కొంచెం తెలుసుకోండి. ఓకే గైస్, పాయింట్ నెంబర్ 3 స్లో టాక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నా లేకపోతే మీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నా ఈ స్లో టాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమ్మాయిని మీట్ అయ్యారు, సో ఆ అమ్మాయితో మిమ్మల్ని మీరు ఇంట్రడక్షన్ చేసుకోవాలనుకుంటున్నారు. హాయ్ ఐ యామ్ వాసు అని చెప్తే ఎలా ఉంటుంది? వెనక నుంచి ఏదో కుక్కలు వచ్చి తరిమేసినట్టు ఎవడో వెనకాల నుంచి కొట్టేస్తున్నాడు, ఫాస్ట్గా పదరా ముందుకు పదరా, మ్యాన్లీగా హాయ్ ఐ యామ్ వాసు కొంచెం మ్యాన్లీగా మాట్లాడండి, అంటే కొంచెం స్లోగా క్లాసిక్గా సింపుల్గా మాట్లాడండి. సో అలా ఎప్పుడైతే మాట్లాడతారో సో కాన్ఫిడెంట్గా కింద కన్సిడర్ చేస్తారు. గైస్ పాయింట్ నెంబర్ 4 మనీ వేస్టేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాపింగ్కి వెళ్ళిన తర్వాత ఒక షర్టు ప్యాంటు కింద చెప్పులు. సో ఎప్పుడు ఇలాగే చేస్తామా, ఎప్పుడు ఇలాగే ఉంటామా, ట్రెండ్ ఫాలో అవ్వమా, ట్రెండ్ సెర్చ్ చేయమా? సో ఎప్పుడు ఇవి ఇలాగే ఉంటే సో నీకు మీ పక్కింటి సుబ్బారావుకి డిఫరెన్స్ ఏంటి? సో ఆడు సేమ్ షాపింగ్కి వెళ్ళి షర్టు ప్యాంటు చెప్పులసే తీసుకుంటాడు, నువ్వు అదే తీసుకుంటావు. సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా ట్రెండ్స్ వచ్చాయి, విస్కో షర్ట్స్ వచ్చాయి, అలాగే ఇప్పుడు గోవా షర్ట్స్ వచ్చాయి. సో అలాంటివన్నీ చేసి అలాంటి షర్ట్ వేసి పైన షర్ట్ వేసి లేయరింగ్ చేద్దాం అని అనుకోండి. ఒకేషన్కి తగ్గట్టుగా మన డ్రెస్అప్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. మనం ఎక్కడికి వెళ్తున్నామో దాన్ని బట్టి మన డ్రెస్ అనేది వేసుకుంటూ ఉండాలి. సో అలా ఎప్పుడైతే చేస్తారో మీరు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, మీ ఫ్రెండ్ ఒక ప్లేస్కి వెళ్తున్నారు, సో అక్కడ ఒకలాంటి డ్రెస్ వేసుకుంటారు. నువ్వు ఒక అమ్మాయితో బయటకు వెళ్ళేటప్పుడు డ్రెస్ చేంజ్ చేస్తావు. ఎందుకు? సో వేరియేషన్ అనేది కనిపించాలి, వేరియేషన్ అంటే కొంచెం అట్రాక్టివ్గా కనిపించాలి. సో ఒక అమ్మాయితోనే కదా, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే సో నీకంటూ నువ్వు కొంచెం అట్రాక్టివ్నెస్ అనేది పెంచుకుంటూ ఉండాలన్నమాట. సో రోజుకి నీ డెవలప్మెంట్ అనేది పెరుగుతూ ఉండాలన్నమాట. సో ప్రతి ఒక్కరు నేను చూసి రోజుకి వీడేంటి ఎలా డెవలప్ అవుతున్నాడు అనుకునేలాగా నువ్వు చేంజ్ అవ్వాలి. ఓకే గైస్, వీడియో లాస్ట్కి వచ్చేసాం. మీరు కానీ లైక్ చేయకపోతే మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇందాకలా మీరు అగ్రీ అయ్యారో లేదో దానికోసం కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. సో పాయింట్ నెంబర్ 5 ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్. ఎస్, నిన్ను నువ్వు డెవలప్మెంట్ చేసుకోవాలి. నిన్న ఎక్కడున్నాం, ఈ రోజు ఎక్కడున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. నువ్వు సెట్ చేసిన గోల్ వైపు నువ్వు రోజుకి ఎంతలో ఉన్నావు, ఎలా వెళ్తున్నావు అనేది ఒక మ్యాప్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ప్రయత్నిస్తున్న దానికోసం మనం వెళ్తున్నామా లేదా? సో రోజుకి మన డెవలప్మెంట్ అనేది 0.1% గ్రోత్ ఉన్నా చాలు అనమాట. సో ఒక్క స్టెప్ అయినా ముందుకు వెళ్తుందా లేదా అనేది చెక్ చేస్తూ ఉండాలన్నమాట. నువ్వు చేసే ఏ పని మీదైనా నువ్వు అనుకుంటున్న గోల్ వైపు నువ్వు వెళ్తున్నదానికి నువ్వు చేస్తున్న వర్క్ దానికి రీచ్ అయ్యేలా ఉందా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే గైస్, మీకు కానీ వీడియో నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి కంటెంట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.